అక్కడ చేస్తున్నారు కెమెరా లైవ్ కూర్చో మొత్తం కింద నీళ్ళు కరెంట్ ప్రాబ్లం మాది అందుకోసం ఆగింది ఎందుకంటే మాది
కట్ చేసాయి ఉందా లేదా అన్నట్టు చెప్తున్నాం స్వామి అది తీసుకురా కొద్దిగానే హనుమాన్ రామ్లవారి గుడి ఇక్కడ ఇదాలంటే ఆపాలి పుష్పాంజలిం సమర్పయామి ప్రదక్షిణం మంచి నమస్కారం చేసుకుంటాం సమర్పయామి స్వాములు అట్లుండండి అందరూ వస్తారు శ్రీ పూర్ణపుష్కరాంబా సమేత హరిహరపుత్ర అయ్యప్పస్వామినే నమః క్షీరస్నానం సమర్పయామి హరిహరపుత్ర అయ్యప్పస్వామినే నమః శుభోదకస్నానం
राज्यस्नानं समर्पयामि मदक्षरन्ते सिन्धवः अस्तु सूर्यः मार्गो भवन्तु नः पुरुषहे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात् विद्महे मणिकण्ठाय धीमहि श्री पूर्णपुष्कराम्बा समेत हरिः स्वामिने नमः अधुना स्नापयामि तदनन्तरं प्रादुरिन्द्राय सहवीरनाम्ने प्रादुर्विघ्नाय वै बृहस्पतये मधुरामीश्वरः सर्वभूषाणां ब्रह्माधिपतिर्ब्रह्मणो ब्रह्मा शिवो मे अक्षुतराशिवो समेत हरिहरपुत्राय स्वामिने नमः ॐ बृहस्पतिप्रचोदास्ताफलिनेर्जा देने అది ఇవి యంత్రాలు తీసి అక్కడ పెట్టేసి स्वामी कैमरा कट
ఎంత ఉంటే అంత అనుభవిస్తున్నారు తీసుకోవాలి. ये अन्येषु विविद्यन्ति मात्रेषु पिबतो जनः ये तीर्थानि प्रचरन्ति सुगावन्तो निषङ्गिणः एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्राभितस्थे तेषागुं सहस्रयोजने मधन्मानिदम्मसि नमो यो ये पृथिव्यां ये अन्तरिक्षे स्वामी स्वामी स्वामी
మేడం
వాళ్ళు కూడా సంతోషపడతారు అందులో బోర్ కొట్టకుండా. స్వామి నా సన్నిధాన స్వామి మొత్తం మెట్ల తీసుకుని ఇంకా నాని చెప్పు నాని ఎక్కడికి వచ్చారు? అభిషేకాలు అందుకే ఇటు వస్తే రాదా? కొంచెం వెనక్కి వస్తే రాదా? చెప్పాలి
తిరిగి రావాల్సి వస్తుంది. అవును రావాలి. స్వామి కిందికెడది ఐస్ వాటర్లో ఐస్ అభిషేక ప్రియలే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప చెట్లకు పోయి కాడ స్వామి శ్రీకాంత్ సేనా జాగ్రత్త అని చెప్తా సార్ ఊకే మనమే చూస్తే బాగుంటుంది. నెయ్యి అభిషేకం స్వామికి నెయ్యి అభిషేకం అయ్యప్ప స్వామి కోవెలలో నెయ్యి అభిషేకం అయ్యా పాలభిషేకం స్వామికి పాలభిషేకం మన అయ్యప్ప స్వామి కోవెలలో పాలభిషేకం నెయ్యి అభిషేకం స్వామికి నెయ్యి అభిషేకం సన్నిధిలో నెయ్యి అభిషేకం నెయ్యి అభిషేకం
మన గురుస్వామి సన్నిధిలో పాలాభిషేకం పండితాభిషేకం నీకు పండితాభిషేకం ప్రియ పంబా నివాసుడా పండితాభిషేకం అయ్యప్ప స్వామి కోవెలలో అయ్యా భస్మాభిషేకం స్వామికి భస్మాభిషేకం అయ్యప్ప స్వామి కోవెలలో భస్మాభిషేకం అయ్యప్ప స్వామి కోవెలలో తేనభిషేకం నిధిలో తేనభిషేకం ఫీల్డ్కి వస్తుంది స్వామి అయ్యప్ప స్వామి అభిషేకం అయ్యప్ప స్వామి కోవెలలో పాలాభిషేకం పంచామృతాభిషేక ప్రియనే ఇది ఇంకో స్వామి గురుస్వామి దైవమే అది పట్టుకోండి అట్లా దిగి అట్లా రమ్మని సామిని ఇక్కడ రమ్మని ఈ సామిని మీరు కొన్ని వచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకురా సామి అట్లా ఏం దుంపకు పోతే ఏం కాకపోతే ఆకులుంటే తీసేయండి కొన్ని మళ్ళీ ఇక్కడ పోయాలి దాని నుంచి దాటమని ఊరు సరే ఎవరు కలిసి అలాగే అనుకుంది తీసుకోండి బాజా
అన్నీ వద్దు అయ్యప్ప సాధ్యం మళ్ళీ సాయంత్రానికి కావాలి బ్యాటరీ అయితే చాలా సేపు ఇప్పుడు గుళ్ళో నుంచి అవన్నీ ఏం లేవు సార్ అక్కడ ఉన్నాయి పెట్టి లేవు సార్ ఉన్న కాడికి పెట్టేసిన గురుస్వామి ఉన్నాక మనకి ఏం ఫిగర్ స్వామి సింగల్ Swami
జామలు యాపిల్ ఏమైనా పండ్లు వేసి లేకపోతే చాలా తీసుకుంటారు Ah
తెలుసుకోరా ఇక్కడ సిక్కుతాడు దాన్ని మనకు ఒక లైట్ వాళ్ళు వస్తుంది మనకి గొడవ చేయకుండా అన్నం తినకపోతే ఏమవుతుంది వెళ్ళిపోతుంది ఎడిగిన తిక్క ముందు ఆడుకొచ్చేస్తాడు తిక్కలాలు వచ్చింది దేవుని దేవుడి కానీ నువ్వు నచ్చినప్పుడు రేపు నైట్కి వస్తా నేను చేస్తా అక్కడ సరే ఫోన్ చేస్తాను ఫోన్ చేశాను మేడం సైడ్ పొద్దున పనులు పెడతారు చూడక లేరంట అందరూ అలా సింసం అడగలే ఇక్కడ చాలాసేపు వస్తుంది ఐదు సార్లు అయ్యప్పలందరూ పోయిపోయి అయ్యప్పలందరూ పోయి ఇటు వస్తే వాళ్ళు వస్తారు మళ్ళీ ఇప్పుడు టీ షర్ట్ ఎక్కినావా
ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తుందా? ఇంటికి ఆయన వచ్చాడు. లైట్ మొత్తం అక్కడ వేసి లైట్ మొత్తం అక్కడ వేస్తాం. స్వామి ఇక్కడికి వస్తారా, ఇంటి దగ్గరికి వెళ్తారు? ఇక్కడికి వస్తారు. ఇక్కడికి బియ్యం మాత్రం వేయండి. సన్నగా తీసుకోవచ్చు. నేర్చుకుందాం ఒక్కొక్కటి. మన లైట్ ఒక కవర్ కావాలి. సన్నగా పోయింది, సన్నగా పోయింది. పెట్టేసి వాళ్ళు వచ్చేటప్పుడు అన్నీ చేస్తున్నారు కార్యక్రమం. ఆడ ప్లే అయితే చేస్తాను కానీ ఒకసారి అక్కడ వరకు అంటే దాని వరకు తీసుకోవాలి సార్. మనకేమంటే వచ్చి మా దిగకు మేము పెట్టింది ప్లానింగ్ అంత పెద్ద ప్లానింగ్ దెబ్బతీస్తున్నా. ఏమనుకుంటే మర్చిపోయి పాఠం పెట్టిద్దామని అనుకుంటున్నాను. మన ప్లాన్
ఒకటి తర్వాత చిత్రము చామరము దర్పణము ముచ్చట ఇంటికాడ పెడతారమ్మా రేపు మళ్ళా కలుగుతుంది ఇక్కడ కూడా పూర్తయి ఉన్నాయి. కూడా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆ స్వామివారిని వస్తున్నాడు కానీ వారు ఈరోజు మనందరం కలుసుకోవాలి. సాక్షాత్తు కార్యక్రమంలో మనందరం పాల్గొనాలి అంటే ప్రసారత కాంక్షాలనే చెప్పబడి ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమంలో ఒక్క చేసే వాళ్ళే కాకుండా ఇంతమంది వస్తున్నారు కాబట్టి అందరికీ స్వామివారి అనుగ్రహం ఉండాలి. అందరూ అంటూ ఉంటారు వచ్చేప్పుడు ఏం తీసుకురాడు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళడు అని. కానీ ఉత్తమ వచ్చేప్పుడు ఒక క్యారెట్తో వస్తాడు, వెళ్ళేటప్పుడు 2 క్యారెట్లతో వెళ్తాడు. వచ్చేప్పుడు ఏం తీసుకొస్తాడు అంటే ప్రారంభము అనే కర్మతో వస్తాడు ఈ భూమిపై. ఆ ప్రారంభమే ఏమిటయ్యా అంటే మనం చేసేటువంటి ధర్మాచరణ. వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్తాడు అంటే మనం చేసేటువంటి ధర్మం, ఈ ధర్మంతో వచ్చేటువంటి పుణ్యము, ఈ 2 ఒకటి తీసుకెళ్తాడు. కొందరు అనుకుంటారు నాకు చాలా బలం ఉన్నది, కొందరు అనుకుంటారు నాకు బలగా ఉన్నది. ఏవి అంత ఏం తీసుకువెళ్తాడంటే వాడు చేసేటువంటి వాటితో పాటు తీసుకువెళ్తాడు. మనిషి బ్రతుకు ఉన్న మోక్షం చేత అంటే ఎవరికి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అంటే నాకు స్వర్గం కావాలి అనుకుంటాను. ఉత్తమం వస్తుంది ఆ స్వర్గం. దాని అప్పుడు రావాలి అనుకున్నప్పుడు వీడు బ్రతుకు ఉన్నప్పుడే దాని గురించి సాధన చేయాలి. అంటే తెలిసి కొన్ని చేస్తూ ఉంటారు, తెలియక జరుగుతూ ఉంటాయి. అది మానసిక అని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. ఇలా ధర్మాచరణ చేస్తూ 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 ఉంటే ఎప్పటికో ఒకప్పుడు కాయ కాస్త పండు అవుతున్నట్టుగా మనం చేసేటువంటి ధర్మాచరణ వల్ల పాపాలను తొలగిపోతుంది. మనం చేస్తున్నటువంటి ఆ ధర్మాచరణ వచ్చినటువంటి పుణ్యము మనల్ని, మన పిల్లలని, మన తరాన్ని అంతా కూడా కాపాడుతుంది ధర్మమే. ఎందుకు ధర్మము అంటే రాముడి గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి కార్యక్రమం చాలా ఉంటాయి. స్వామివారి అనుగ్రహం మనందరికీ
ఈ నగరానికి ఉండాలి, యావత్ లోకానికి కూడా ఉండాలి. సంస్కృతం అందరికీ ఉంది. అందరూ కూడా స్వామివారిని ప్రార్థన చేద్దాం. వాగర్తో వాగర్తోపతి జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం. యాదేవి సర్వభూత మాతృత్వేన సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తిన సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దత్తాత్రేయ మహాగురు దత్తాత్రేయాది వైకుంఠం నారాయణం మహమ్మది శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమః భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం సూత్ర భాషకుతం వందే భగవంత పునః పునః. మనోజవం మారుతు తుల్యవేగం బుద్ధిమతాం వరిష్టం ఆత్మజం వానయోధ ముఖ్యం కామదూతం శిరసా నమామి. హంపి క్షేత్రాధిపతి ఉపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారితో పాటు పవనసుత హనుమాన్తో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆదిశంకరాచార్య వారితో పాటు ఈ యొక్క దేవాలయంలో మనం ప్రతిష్ఠించుకోబడుతున్నటువంటి హరిహర పుత్ర అయ్యప్పతో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి యావత్ మంది ఋత్వికులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనం. భారతీయ సంస్కృతి శ్రేష్టమైనదని ఈనాడు ప్రపంచంలో ఎవరికైతే మన ధర్మాన్ని మీద అవహేళన చేసిన వాళ్ళు, ఈ ధర్మాన్ని ఆచరణ చేస్తున్న వాళ్ళని హింసించడము, ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఈరోజు మన ధర్మాన్ని ఆచరణ చేస్తూ మంచి మంచి ఫలితాలు పొందుతారు. దానికి ఒకటే ఉదాహరణ చెప్తా. దుబాయ్ దేశం ఏదైతున్నదో ఒకప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళ దగ్గర ఏమైనా మన భారతీయులు దేవుడి ఫోటో కనుక వాళ్ళ దగ్గర దొరికినట్టయితే వాళ్ళని ఇక్కడ పెట్టేవాళ్ళు తెలుసా, జైల్లో పెట్టి ఫోటో దొరికితే చాలా చిన్న ఫోటో అయినా సరే. అటువంటి దేశంలో ఈరోజు 26 ఎకరాలు స్థలం అంటే ఎంత పెద్దగా ఆలోచించేయండి. అన్ని ఎకరాల్లో భవ్యమైన ఒక దేవాలయాన్ని బరాక్ ఒబామా వాళ్ళ మతము క్రిస్టియన్ మతం. మన ధర్మం మీద వాళ్ళకి ఏమైనా విశ్వాసం ఉంటుందా, నమ్మకం ఉన్నదా? ఆయన ఇంత గొప్పగా ఈ కార్తీక మాసంలోనే మనకి దీపావళి పండుగ అయిపోయింది. దీపావళి పండుగ రోజు మనము దీపాలు పెడతాం. ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన నివాస స్థానము శ్వేత భవనం, వైట్ హౌస్. దాని లోపల పెద్ద దీపాలు తెప్పించాడు, పండితులు పిలిపించాడు, వెలిగించాడు. వెలిగించి మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎట్లా చెప్పారంటే, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమా అమృతంగమయ అనే దానికి ఆంగ్ల భాషలో అర్థం చెప్పాడు. దీపాలు వెలిగించే సంస్కృతి చాలా గొప్పది, శ్రేష్టమైనటువంటిది. దీపాలు వెలిగించడం మూలకంగా మానవుడిలో ఉన్నటువంటి అజ్ఞానమైన అంధకారం తొలగిపోతున్నారు. ఏమిటి అజ్ఞానము? చీమలు ఉన్నాయి. ఎట్లా పోతాయి చీమలు? చూసారు ఎప్పుడైనా? పైగా పోతాయి. కానీ మనకు అన్ని చోట్ల బోర్డు పెడతారు. ఏం బోర్డు పెడతారు? క్యూ పద్ధతిని పాటించండి. మనకు చెప్పాలి ఎవరైనా. గండు చీమ చెప్పింది చిన్న చీమలకి లైన్లో పోమని. ఇంకా నీటిని వృధా చేయరాదని రాసింటారు అక్కడ నల్లల దగ్గర. అక్కడ నీళ్ళు దిగిపోతుంటారు. చెప్పులు పెట్టి స్థలమని రాసింటారు అక్కడ. ఒక చెప్పులు ఉంటుందా? ఇదే అజ్ఞానం అండి. ఇటువంటివన్నీ కూడా మనకి తెలుస్తుంటాయంట. అది అవును కదా, వాళ్ళు రాయడం ఏంటి మనకు తెలుసు కదా, చేయకూడదు కదా అని మనకి స్పృహ వస్తుందంట. ఏం చేస్తే దీపాలు వెలిగిస్తాం. మృత్యోమా అమృతంగమయ. మృత్యు నుంచి అమరత్వానికి వెళ్తాం. అమరత్వం అంటే మరణం లేకుండా. మాట్లాడక పిల్లలు మాట్లాడకుండా మాకు 5 నిమిషాలు. ఈ శరీరం పితామహుడే శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇచ్ఛామరణుడు. అయితే ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఇబ్బందులు లేకుండా జీవనం గడిచిపోతుందంటే ఆ దీపాలు వెలిగించి. ఆయన
దీపావళి పండుగ రోజు వైట్ హౌస్ లో దీపాలు వెలిగించి చెప్పిన మాటలు కావాలంటే మీరు గూగుల్లో టైప్ చేయండి. దివాళీ ఫంక్షన్ బరాక్ ఒబామా అని మొత్తం వస్తుంది. మొత్తం ప్రపంచం చూసింది, చేయలేదు. మనం ఏం చేస్తున్నాం? భారతదేశంలో హిందువుగా జన్మ అంటే ఒక జన్మ పుణ్యం కాదు. ఇది 83,999 జన్మల్లో మనం విశేష కార్యక్రమాలు చేసి మనం ఏం చేస్తున్నాం? ఈ ధర్మంలో జన్మ వచ్చిన తర్వాత ఈ ధర్మాన్ని మనం శ్రద్ధగా భక్తిగా ఆచరిస్తే ముందర వచ్చే జన్మ దీంట్లో ఉత్తమంగా ఉంటుంది. ఏ జన్మలు? ఈ తర్వాత సాధువులు అంటున్నాం, సాధువు కనబడతాం దండం పెడతాం, మనం సంతులు అంటున్నాం, మహాత్ములు అంటున్నాం. మెల్లమెల్లగా ఇలాగ చెప్పారే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పెడితే మన చివరికి మనం కోరుకుంటున్నటువంటి ధర్మార్థ కామ దానికి ఇది ఒక మెట్టు. అటువంటి ధర్మంలో మనం జన్మించిన తర్వాత మనం ఆచరణ చేస్తున్నామంటే చాలా తక్కువ. దీపాలు వెలిగించేది పోయి దీపాలు ఆర్పేది నేర్చుకున్నాము. ఎప్పుడు? అందరికీ తెలుసు. ఇప్పుడు ఆర్పులు పట్టుకొని వచ్చారు మాతృమూర్తులు. ఎక్కడైనా కనుక కొండెక్కిన వెంటనే వెలిగిస్తారు. అటువంటిది పుట్టిన పండగ రోజు ఆ చిన్నారితో ఎన్ని దీపాలు ఆర్పిస్తున్నారు? ఒబామాకి అర్థమైంది, బరాక్ ఒబామాకి దీపాలు వెలిగించే సంస్కృతి, మనకి దీపాలు ఆర్పే సంస్కృతి ఎవరు నేర్పారు మనకి? దీపం ఆరిపోయిందంటే ఎప్పుడు అది వంశమే ఆరిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క బర్త్డే అనే పేరుతోటి దీపాలు ఆర్పిస్తారు. ఇంకో ఘోరం చేస్తారు. ఆ రోజు ఏం చేస్తారు? ఊరికి కట్టు కావాలి. ఆ దీపాలని మొట్టమొదట ఒక్కడు ఆర్పిస్తారు. దీపాన్ని ఎప్పుడు కూడా అగ్నిని ఊదకూడదు, గుర్తుపెట్టుకోండి. అగ్ని దేవుడు. ఆ కేక్ మీద ఏం రాయిస్తారు? పేరు రాయిస్తారు. ఇంకా 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 రాస్తారు. చూడలేదా ఇప్పుడు? ఇంకా ఇంకా ఫోటో కూడా పెడుతున్నారు, చూసుకోవాలి. అంటే కష్టం. ఈ డేట్లు ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి వస్తుంది. మొన్న 15వ తారీఖు పౌర్ణమి వచ్చింది. అమావాస్యకి పౌర్ణమికి గ్రహణం వస్తుంది. చూడండి కావాలండి. గ్రహణం వచ్చినప్పుడు మనం ఏమైనా తింటామా? మరి ఆ డేటు గ్రహణం రోజు వచ్చింది అనుకోండి, అమావాస్య కానీ పౌర్ణమి కానీ, ఇప్పుడు ఏం చేస్తారు? బట్టలు చేస్తారా? ఇది ఒక రెండవ నష్టం. ఎవరు చెప్పారు మనకి డేట్ ప్రకారం చేసుకోమని? మన ఋషిమునులు చాలా అద్భుతంగా మనకి తప్పు చేయకుండా ఒక మార్గాన్ని ఇచ్చారు. ఇంకా ముందర ఈ యొక్క మానవుడి బుర్ర హైటెక్ పోతుంటుంది. దేవుళ్ళలో కూడా డేలు మొదలు పెడతారేమో, రామా డే, కృష్ణా డే, గణపతి డే, అయ్యప్ప డే మొదలు పెడతారేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? మన ఋషిమునులు ఆ యొక్క దేవి దేవతల పేరు పక్కనే తిథిని జోడించారు. రాముడు వారు ఇప్పుడు పుట్టారంట. మనం ప్రపంచం మొత్తంలో కూడా నవమి వచ్చినప్పుడే రాముడు వారి కళ్యాణం కానీ జన్మోత్సవం కానీ చేస్తారు. చూసుకోండి. ఈ రామనవమి ఈ సంవత్సరం లేదు అని ఇక్కడ విన్నామా మనం ఎప్పుడైనా? కానీ 29 ఫిబ్రవరి ఉన్నదా? మరి ఏది మనకి మేలు చేస్తుంది, ఏది నష్టాన్ని కలిగిస్తుంది ఆలోచన చేయండి. కృష్ణుడు ఎప్పుడు పుట్టారంటున్నాం? జన్మాష్టమి, గణేష్, వసంత, సుబ్రహ్మణ్య. చూసారా? ఎంత మనం తప్పు చేయకుండా మన ఋషువులు మనకి ఎంత అద్భుతంగా ఇచ్చారు. స్థితికి శక్తి ఉన్నది, డేటికి శక్తి లేదు. నష్టం చెప్పాను, డేటికి నష్టం. ఇక్కడ స్థితికి ఏమిటి? పంచ అంగాలు ఏమిటి? 5. స్థితి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ 5కి 5 శక్తులు ఉన్నాయి. స్థితేశ శ్రేయమాప్నోతి, శ్రేయస్సుని పెంచుతుందంట ఆ స్థితి. ద్వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాత్ రోగ నివారణ, కరణాత్ కార్యసిద్ధిశ్చ, పంచాంగం ఫలముత్తమం అని చెప్పి మనకి చెప్పారు. దానికి ఒక అర్థం ఉన్నది, ఊరికనే పెట్టలే మనకు అర్థం. మన యొక్క శ్రేయస్సు పెరుగుతుందంట. ఇవన్నీ పోయినాయి. పెళ్లి కూడా అంతే. డేట్ ప్రకారం అమావాస్య వస్తుంది, అమావాస్య పెళ్లి చేస్తాం మనం ఎప్పుడైనా? నేను అడిగాను ఇదే, స్వామిజీ రోజు మా మ్యారేజ్ డే అన్న. అది అమావాస్య, అమావాస్య గారు అంటే అవునా అంటాడు. స్థితులు స్థితి ప్రకారం చేసుకుంటే లాభము, డేట్ ప్రకారం చేసుకుంటే నష్టం. ఆ స్థితి ప్రకారము ఆ చిన్నారికి మంచిగా మన భారతీయ వేషం వేయాలి. జీప్ ప్యాంట్ కాదు, చిరిగిపోయినటువంటిది. స్టోన్ వాష్ జీన్స్ అంట, కొత్త వచ్చి చిరిగిపోయినట్టే బట్టలు వేలాడుతుంది. చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే దరిద్రం గుర్తుపెట్టుకుంటాం. మంచిగా వాడికి గుర్తుగా తలస్నానం చేయించి గుర్తు పెట్టి మన భారతీయ వస్త్రాలను వేసి ఎన్ని సంవత్సరాలు దీపాలు వెలిగి
చిన్నప్పుడు తెలియదు. ఓకే, పెద్దగైన వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు. ఏం చేయాలి మరి? కేక్ తీసుకురండి వద్దని చెప్పా, కానీ ఆ బేకరీ వాడికి మనం చెప్పింది రాస్తాడా, వాడి ఇష్టం వచ్చింది రాస్తాడా దాని మీద? అని ఏం రాయించాలి? ఇప్పుడు పేరు రాయించొద్దు, ఎన్ని సంవత్సరాలు రాయించొద్దు. మన శరీరం లోపల చాలా మంది రాక్షసులు ఉన్నారు. ఎవరు రాక్షసులు? అందరికి ఉన్నారు, మీకున్నారు, నాకున్నారు. కొందరు బాగా తొందర బయటకు వస్తారు, కొందరు రారంతే. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఈర్ష, స్వార్థము, ద్వేషము. స్వార్థం అది ఎంత పెరిగిపోయిందంటే జంతువులు కూడా తెలిసిపోయింది మనకు స్వార్థపరులం అని. ఒక చిన్న మడుగులో చేప ఉన్నది. ఆ చేప తల్లి చేపని అడిగిందంట, అమ్మా మనం ఎందుకమ్మా ఇది చిన్న చెరువులో ఉంటాం, మడుగులో మీరు చూడండి బయట బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, మనం కూడా బయటికి పోదామనిందంట తల్లి చేపతోటి పిల్ల చేప. అప్పుడు తల్లి చెప్పిందంట, మనం ఫిష్, వాళ్ళు సెల్ఫ్ ఫిష్ అనిందంట. పిల్లలకి ఏదైనా ఇవ్వండి, నాకు ఇలాంటి ఇస్తాను వాళ్ళు. ఇది మనము స్వార్థాన్ని పెంచాం. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి. ఒక అక్షరంతో ఒక పదం వస్తుంది, 2 అక్షరాలతో ఇంకో పదం వస్తుంది. ఒక అక్షరంతో వచ్చే ఆ యొక్క పదము ఐ అంటే నేను, 2 అక్షరాలు వచ్చేది వి అంటే మనము. ఐ తోటి ఇల్నెస్ వస్తుంది. ఇల్నెస్ అంటే తెలుసా? ఏంటి ఇల్నెస్ అంటే? ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. బి తోటి వెల్నెస్ వస్తుంది. ఇల్నెస్ కావాలా, వెల్నెస్ కావాలా, మన నిర్ణయం. అంటే చేప చెప్పినట్టుగా మన స్వార్థపరం రాకూడదు. ఇచ్చేది నేర్చుకోవాలి. ఒకటి ఇస్తే 2 ఇస్తాడు భగవంతుడు. భగవంతుడు ఆయన వచ్చేడు ఎవరి ద్వారా? రాక్షసులని బయటికి పోమంటే పోతారా సులభంగా? మంచిగా రోజు చెడుని తీసేయాలి. ఒక శిల్పిని అడిగారంట, ఇంత బాగా చెక్కావు నానా ఈ యొక్క శిల్పాన్ని అంటే, ఆ శిల్పి అన్నాడంట, నేను ఎట్లా వెళ్తున్నాను ఒక దగ్గర మంచి రాయి కనబడింది, అది తీసుకొని వచ్చి దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ భాగాన్ని తీసేసాను అన్నాడు. కానీ మన లోపల కూడా వేస్ట్గా ఏమున్నాయి లోపల? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఈర్ష, స్వార్థము, ద్వేషము, ఇవన్నీ ఉండాలా మన లోపల? పోవాలి. అంటే ఏం చేయాలి? ఆ కేకు మీద ఒక్కొక్క సంవత్సరం ఒక పదం రాయించండి, కోపంగా రాయించండి. అసలు రాయడం వాడు తీసుకురండి. ఆ రోజు వాడితో దాన్ని ముక్కలు ముక్కలు చేయండి, అందరికి పంచనేయండి. ఒక పక్కన కేక్ కట్ చేసింది అయింది, కోపం కూడా ఏం చేసే కోపాన్ని కూడా కట్ చేసి తర్వాత కోపం తెచ్చుకుంటే చెప్పండి, నాన్న ఈ పుట్టిన పండగ రోజు ఏం చేసే కోపాన్ని ముక్కలు చేసే ఇంకా కోపం తెచ్చుకుంటే ఎట్టరా అంటే మానేస్తే మంచిదేనా కాదు? ఇట్లా ఒక్కొక్క సంవత్సరము ఆ యొక్క చిన్నారి పుట్టిన పండగ రోజు ఒక్కొక్క ఈ యొక్క శత్రువులను బయటికి పంపించినట్లయితే ఉత్తమంగా తయారు. ఇట్లా మనము మన యొక్క చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా పెద్దవేం కావు, కొద్దిగా మనసు పెట్టి శ్రద్ధ పెడితే తప్పకుండా దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక రెండవది, దేవాలయాలకు ప్రతిష్ట చేసినప్పుడు ఏమిటి శక్తులు? కొత్త దేవాలయాలు, దేవాలయం అంటే స్ఫూర్తికి. ఎన్ని బళ్ళు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త వస్తున్నాయి లేవా? ఎన్ని ఆసుపత్రులు ఇంకా కొత్త కొత్త వస్తున్నాయి లేవా? అవసరం అవన్నీ అంటే ఏం చెప్తారు? అప్పుడు దేవాలయం అంటే స్ఫూర్తికి ఏదో గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ సెంటర్ అది. మనకి 3 రకాలైనటువంటి శక్తులు కావాలి. శక్తి మానవుడికి శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి. ఈ 3 ద్వారా మనిషి సంపూర్ణమైన వికాసాన్ని పొందుతాడు. ఈ శారీరక శక్తి మనందరికీ తెలుసు, పని చేస్తున్న శక్తి కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమే మహాభాగ్యం. మానసిక శక్తి ఏమిటి? మనసు బాగలేకపోతే వాడిని ఏమంటారు? అని చూడంటారు, గౌరవం ఉంటుందా? ఇంకా ఆధ్యాత్మిక శక్తి ఇదేమిటంటే, ఆధ్యాత్మికంగా మనము పూజలు చేసుకుంటున్నాము, అర్చనలు చేస్తాము, వ్రతాలు చేసుకుంటాం, నోములు నోచుకుంటాం, దీక్షలు తీసుకుంటాం. ఇది కేవలము 25% మాత్రమే గుర్తుపెట్టి, 75% ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకి. మనకి ఈరోజు పొద్దున్న మహాస్నపనము అనేక ఔషధీయ ద్రవ్యాలతో ఆ యొక్క మూర్తి. ఈ జలాదివాసం ఏమిటి? ఏదైనా ఒక వస్తువు మీరు కొన్నట్టయితే బ్రాండెడ్ ఫ్యాన్ కానీ, ఇంకోటి కానీ, టార్చ్ కానీ,
దానికి ఒక చిన్న స్టిక్కర్ ఉంటుంది చూడండి, దానికి కూడా టెస్ట్ అంటే అట్లా మన ఈ విగ్రహాన్ని ఆ ఉడితోటి కొట్టాడు, నిప్పు వచ్చింటుంది, అవన్నీ వచ్చింటుంది, మరి వాటికి శాంతం అవుద్దా? ఆ యొక్క ఉడి దెబ్బలకి వాటికి శాంతం వాటి నీళ్ళలో పెడతాం ఒకటి. రెండవది, ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి దాని క్వాలిటీ కంటూ పెట్టండి. అభిషేకం చేసినప్పుడు ఏమైనా భిన్నమైతే ఎట్లా మళ్ళీ చేయాలని ఇంత ఖర్చు, ప్రవహించే నీళ్ళలో పెట్టాలి. అప్పుడు దాంట్లో ఏమైనా ఇబ్బంది కనుక వచ్చినట్టయితే ఆ మూర్తిలో అది మార్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పి క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ అది మనకి అప్పుడే ఆ కాలంలో చెప్పారు. అదైన తర్వాత మహాస్నపనం అనేక ఔషధి ద్రవ్యాలతో శక్తి నింపుతున్నప్పుడే ధాన్యాదివాసము, ఫలపుష్పాదివాసాలు, శయ్యాదివాసం అన్ని చేశాం. ఇన్ని గంటలు ఛార్జింగ్, 3 గంటలు ఛార్జింగ్ చేస్తే అన్ని గంటలు పనిచేసే ఫోన్ ఉంటే ఇన్ని గంటలు ఛార్జింగ్ చేసి ఎంత శక్తి రావాలి ఒకసారి ఆలోచించండి. ముహూర్తానికి ఎన్ని గంటల ముహూర్తం, ఆ సమయానికి సిమ్ కార్డు పెడతాం. ఏమిటది? యంత్రము. ఆ యంత్రానికి కూడా రోజు దానికి శక్తిని నింపే ఛార్జింగ్ అయ్యింది లోపల, అడుగు లోపల ఉన్న యంత్రం. ఈ సిమ్ కార్డు మీద ఏం పేర్లు ఉంటాయి చూసారు ఎప్పుడైనా? లండన్, జర్మనీ, జపాన్, ఇండియా ఉన్నాయా పేర్లు? ఏమన్నా చూడండి ఒకసారి తీసి, ఉన్నాయా? సిమ్ కార్డు చూసారు ఎప్పుడైనా? అక్కడ మీరు ఏముంటాయి దాని మీద? గీతలు ఉంటాయి చూడండి. కానీ యంత్రం మీద ఆ దేవి దేవతలకు సంబంధించినటువంటి బీజాక్షరాలు ఉంటాయి. ఆ యంత్రం మీద పద్మము, త్రికోణాలు ఇవన్నీ ఉంటాయి. అది రేపు పొద్దున పెడతాం. దాని మీద ఆ విగ్రహాలు కూర్చోబెడతారు. అష్టదిగ్బంధనం కానీ శీతబంధనం కానీ వేస్తారు కదలకుండా. ఆ తర్వాత కళ్ళకి మైనము బట్ట కట్టించారు. అప్పుడు మంత్రాల ద్వారా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, అదే యాక్టివేషన్. ఆ తర్వాత పైన శిఖరం ఉంటుంది, అదే టవర్. ఈ మొత్తం శక్తి ఇప్పుడు యాగశాలలో ఉంది, ఆ కలశాల లోపల. ఆ కలశాల లోపల మొత్తం ఆహ్వాన చేసిన దేవతల్ని ఆ జనంలో ఉన్నది. ఆ నీళ్ళకి తరంగాలను తీసుకునే శక్తి ఉంటుందని వ్యక్తి ప్రూవ్ చేశారు. వాటర్ విల్ టేక్ వైబ్రేషన్స్ అంటాడు. ఆడో అనే వెబ్సైట్ చూడండి, తెలుసు. నీళ్ళకి మంచి మాట చెప్పిన శక్తి పెరుగుతుంది, చెడు మాట చెప్పిన శక్తి పోతుంది. అట్లా మన తీర్థం కూడా ఇచ్చిన పవిత్రంగా తాగుతాం, బిస్లరీ వాటర్ ఇస్తే తాగుతాం అట్లా కళ్ళగద్దుకొని. ఎందుకంటే ఆ జలము, అభిషేకం జలము ఊరికి చేయలేదు, అనేక మంత్రాల ద్వారా, ఉచ్చారణ ద్వారా ఆ మూర్తులకు అభిషేకం చేస్తాం. అందుకనే దానికి అంత శక్తి వస్తుంది. చూడండి, మీకు తెలుస్తుంది. హ్యాడో అనే వెబ్సైట్లో అద్భుతంగా వస్తాయి ఆ చిత్రాలు. మంచి మాట చెప్పినటువంటి నీళ్ళకి మాలిక్యులర్ స్ట్రక్చర్ అద్భుతంగా ముగ్గులు వేసినట్టు వచ్చింది. చెడు మాట చెప్తే దానికి ఆకారాలు లేకుండా అయిపోయింది. ఇట్లా ఆ జలంలో మొత్తం ఇప్పుడు దేవతల యొక్క శక్తిని అక్కడ లోపల ఆ నీళ్ళ లోపల ఉన్నాయి. ఆ కుంభాన్ని పూర్ణవతి అయిన తర్వాత ఆ కుంభాన్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క శక్తిని మొత్తం కూడా ఆ విగ్రహాల లోపల ట్రాన్స్ఫర్ చేస్తే కుంభాభిషేకం పైన టవర్. ఆ తర్వాత రోజు ఛార్జింగ్ ఉంటూనే ఉంటుంది. ఆ యొక్క ఎనర్జీ ఈ దేవాలయం చుట్టుపక్కలే కాదు, వైబ్రేషన్ చుట్టుపక్కల బస్తీలకే కాదు, చుట్టుపక్కల గ్రామాలకే కాదు, ఈ మొత్తం ప్రసరిస్తుంది. అయితే చాలా మంది అంటుంటారు, ఇక్కడ పోయినప్పుడు మీరు టవర్ లేదు, రేంజ్ రావడం లేదని అన్నారా? అట్లా ఆ యొక్క రేంజ్లోకి మీరు వచ్చినప్పుడు, ఆ టవర్ రేంజ్లోకి వచ్చినప్పుడు అద్భుతంగా మీ యొక్క ఆలోచన విధానము మారిపోయి ట్యూన్ అవుతుంది ఆ దేవుడు. ఇంకా మూర్తుల్లోంచి మనకి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తుంటాయి. అలా కనపడవు. తన చేంబర్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. సాధు గారు అడిగారు కదా, ఏమిటి సమస్య? చెప్పాడు, నేను వచ్చేటప్పుడు ఏం తెలియదండి, నాకు తెలియదు ఏం తెచ్చాను, నాకు 50 సంవత్సరాలు చాలా ఆస్తి సంపాదించాను, నేను సగం తీసుకొని వెళ్ళాలి నేను అన్నాను. సాధు గారు అనగా ఇంతే నాని సమస్య అన్నారు. 2 నెలల నుంచి అడుగుతున్న ఎవరు చెప్పలేదు, మీరు చెప్తారా అని చెప్పి 2 ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్పన్నాడు. కాదు, మొదటి ప్రశ్న అడిగాడు కదా, మీరు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి మీది అని. ఈ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పాడు. అమెరికా అన్నాడు, లండన్ అన్నాడు, జపాన్ అన్నాడు, ఇట్లా 4 దేశాల పేర్లు. సాధు గారు అడిగారు, మీరు ఈ ఆస్తులు చూసుకోవడానికి వెళ్తుంటారా అని అడిగారు. వెళ్తానండి. ఎప్పుడు వెళ్తారు? అమెరికాకి 3 నెలలకు ఒకసారి వెళ్తానండి, లండన్కి నెలకు ఒకసారి వెళ్తానండి, జపాన్కి 2 వారాలకు ఒకసారి వెళ్తానండి అని చెప్పాడు. వెళ్ళినప్పుడు ఏం తీసుకొని వెళ్తానని అడిగాడు. ఏం తీసుకెళ్తానండి? నా బట్టలు తీసుకెళ్తాను. మరి తిండి హోటల్లో ఉంటానండి. మరి మన డబ్బులు చెల్లవండి అన్నాడు. చెప్తారు మన డబ్బులు అక్కడ అమెరికాలో. ఏం చేస్తారన్నాడు సార్. ఏం చేయాలి మరి అమెరికా పోవాలంటే? ఏం చేయాలి డబ్బులు?
దాన్ని వాళ్ళ యొక్క కరెన్సీలోకి మార్చుకోవాలి, డాలర్స్ రూపంలో మార్చుకోవాలి. అట్లా మార్చుకొని వెళ్తానండి అన్న. లండన్ వెళ్ళినప్పుడు బాగుంది, జపాన్ వెళ్ళినప్పుడు ఇట్లా చెప్పుకుంటూ వచ్చా. అప్పుడు సాధు గారు అన్నారు, ఈ యొక్క దేశాలన్నీ కూడా మన భూమి మీద ఉన్నాయి కదా, పైన ఉన్నాయి ఏమన్నా భూలోకంలో ఉన్నాయా? సముద్రం దాటిన తర్వాత అమెరికా, సముద్రం దాటిన జపాన్, అంతే కదా. మన భూమి మీదనే ఉన్న దగ్గర మన డబ్బులు చెల్లటం లేదు, చెల్లుతున్నాయా? ఇప్పుడు ఆయనకి అవును కదా అనిపించింది ఆ యజమాని. అవును కదా, మన భూమి మీదనే మన డబ్బులు చెల్లటం లేదు, మరి ఇంకా పైన డబ్బులు చెల్తాయా మనవి? పైకి పోతే అవునండి అన్నాడు యజమాని. మరి ఏం చేయాలన్నాడు సాధు గారితో, ఈ యొక్క దీన్ని కూడా మీరు మార్చుకోవాలండి అన్నాడు సాధు. ఎట్లా మార్చుకోవాలి? మంచి కార్యాలు చేయాలి, సామాన్య మానవుడికి మంచి జరిగే కార్యక్రమాలు చేస్తే తప్పకుండా వీటితో పాటు ఇవన్నీ వస్తాయండి. అప్పటి నుంచి ఆయన అన్ని మంచి కార్యాలు చేయడం మొదలుపెట్టింది. ఇట్లా మనం కూడా సామాన్య మానవుడికి ఏది చేయగలుగుతాం అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా మన యొక్క జీవితం ధన్యమవుతుంది. ఈ మానవ జన్మకి ఒక సార్థకం ఏర్పడుతుంది. అందరికీ ఇట్లా చూపిస్తుంటాం, నువ్వు నాకేం వీలేదని, అంతే కదా చూపించేది. ఒకవేళ చూపించేటప్పుడు ఎన్ని వేలు మన వైపు చూస్తున్నా చూసారా? అంటే 3 ఇంతలు మన మీద బాధ్యత పెట్టుకొని వేరే వాళ్ళకి వేలు చూపిస్తున్నాడు. ఎంత మనం అది నిజంగానే గుర్తుందో. ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఒక గ్రామంలో రామాలయం, ఆ రామాలయం యొక్క అర్చకుడికి రాముడి వారికి కళ్యాణం చేద్దామని మనతో సంకల్పం వచ్చింది. మరి కళ్యాణం చేస్తే భక్తులు వస్తారు, భక్తులకి ఏమన్నా ప్రసాదం పెట్టాలి కదా, ఏం పెట్టాలి ఆయన ఆలోచించి, ఆ దేవాలయానికి ఒక భక్తుడు ఉన్నాడు పక్కన ఊరిలో, ఆయన పేరు రామయ్య. ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు ఆయనకి అరటి పండ్ల తోట ఉందని చెప్పాడు. అడుగుతుంటారు భక్తులు వస్తే ఏం చేస్తారండి మీరు? వెంటనే సాయంకాలము సమాచారం పంపాడు రామయ్యకి, రామయ్య మన దేవాలయంలో రేపు రాముడి వారి కళ్యాణం చేస్తున్నాం, ఒక మంచి అరటి పండ్ల గెలను పంపించమన్నాడు ఆ అర్చకుడు వారు రామయ్య. సమాచారం రామయ్య ఆనందపడ్డాడు. ఆయన పేరు పెట్టుకున్నా నాకు, మరి ఆయనకి ఇవ్వకపోతే ఎట్లా? పొద్దున త్వరగా లేచాడు, స్నానం చేశాడు, తోటకు వెళ్ళాడు, పెద్ద అరటిపండ్ల గెలని, పండినటువంటి అరటిపండ్ల గెలని కోశాడు. తన దగ్గర ఉన్న పిల్లవాడిని పిలిచి, నాన్న ఈ యొక్క అరటిపండ్ల గెలని రామాలయంలో ఇచ్చిరమ్మని. చిన్న పిల్లవాడు పెద్ద గెల ఎత్తుని పెట్టుకున్నాడు, బయలుదేరాడు. నడిచాడు కొద్ది దూరం, ఆయాసం. ఏం చేయాలి? ఇంకా ముందుకు నడిచే పరిస్థితి లేదు. ఒక పెద్ద చెట్టు చూస్తున్నాడు, ఆ చెట్టు నీడలో కూర్చున్నాడు, గెలను కింద పెట్టి. ఆయాసం తీరింది. కొద్దిసేపు అయిన తర్వాత కానీ ఆకలి అవుతుంది, ముందుకు నడిచే ఓపిక లేదు. ఏం చేయాలి? హోటల్కి పోవాలా, జొమాటోకి ఆర్డర్ చేయాలి. ఆ 2 అరటిపండ్లు తీసుకున్నాడు, దాంట్లో గెల తిన్నాడు. అరటిపండు గెల 2 పండ్లు తీసుకున్నాడు, తిన్నాడు, కొద్దిగా శక్తి వచ్చింది, వెళ్ళాడు, అరటిపండు గెలని ఇచ్చి వచ్చేసాడు. కార్యక్రమం బ్రహ్మాండం జరిగింది. సాయంత్రము అర్చకులు వారు మరీ సమాచారం పంపాడు, రామయ్య బ్రహ్మాండంగా జరిగింది కార్యక్రమం. ఎవరైతే దేవాలయానికి దాతలు ఉంటారో వాళ్ళు రాకపోతే మీరు సాయంత్రం పూట వాళ్ళ ప్రసాదం పంపుతారు కదా, పంపరా? అట్లా అర్చకుల వారు కూడా సమాచారం పంపారు. బ్రహ్మాండంగా జరిగిన కార్యక్రమం. అయితే నేను గెల పండ్లు పంపించమని చెప్పాను, నువ్వు 2 మాత్రం ఎందుకు పంపించాను? భగవంతుడు ఏం పుట్టినా ఇప్పుడు చూడండి, నిజంగా అవసరం ఉన్నవాడికి కనుక ఏదైతే ఇస్తామో అది ఖచ్చితంగా భగవంతుడికి ముడతాయి. ఎందుకంటే తిరుపతి వెళ్తారు, ఇంకా కట్టం వేసేస్తారండి, సేవకు పోతుంటారు. ఇంటి పక్కన చిన్న దేవాలయం ఉంటుంది, అక్కడ మొత్తం చెత్త పడేస్తారు తీసుకొచ్చి, దీపం ఉండదు, శుభ్రం ఉండదు, అక్కడ శుభ్రం చేయబోతుంటాం. దూరపు కొండలు నులుపన, ఎక్కడైనా సరే చిన్న గుడి ఉన్నా పెద్ద కూడా గుర్తుపెట్టుకోండి, శక్తి ఒకటే. కరెంట్ ఎక్కడున్నా 10 కోట్ల బంగ్లాలో కాదు, 100 కోట్ల బంగ్లాలు ఉన్నా అదే కరెంటు, మన చిన్న గుడిసెలో ఉన్న అదే కరెంట్. అట్లనే ఎనర్జీ, శక్తి ప్రతి చోట ఉంటుంది. అక్కడ ఎక్కువ తక్కువ ఎక్కువ గుర్తుపెట్టుకుంది. మన భ్రమ అంతే. ఉన్నాడు సర్వాంతర్యాలు. చిన్నగా ఇంటి దగ్గర ఉన్నటువంటి గుళ్ళు, ఎల్లమ్మ, పోచమ్మ, రకరకాల గ్రామ దేవతలు శుభ్రం చేయండి. పెద్దదనం పెట్టిన అక్కడ శుభ్రం చేయండి. ఇట్లా నిజంగా ఇక్కడ అవసరం ఒక సేవ చేస్తున్న భగవంతుడు చేస్తారు. ఇట్లా మీరందరూ చేస్తారని. ఇంకో చిన్న ఉదాహరణ ఇట్లా చేయొచ్చు మనం. ఈ జరిగిన ఘటన ఇది. ఒక 8వ తరగతి పాప ఒక తాలూకా ప్లేస్లో వాళ్ళ నాన్నమ్మకు అనారోగ్యం ఉన్నప్పుడు ఆసుపత్రికి చేర్చారు. ఈ పాప పొద్దున పెడుతున్నది,
ఆమెకు కావాల్సిన పదార్థాలు ఇస్తున్నది, వస్తున్నది, మరి బడికి వెళ్తున్నది. వారం అయిన తర్వాత వాళ్ళ నాన్నమ్మ డిశ్చార్జ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసింది. ఈ వారం రోజుల్లో ఆ పాప వెళ్ళిందే కొన్ని విషయాలు గమనించి సామాన్యం తెలిసేవాడు చాలా మంది పాపము వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వస్తున్నారు ఇబ్బంది వల్ల ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చీటీ ఎక్కడ రాయించుకోవాలో తెలియదు, ఆ చీటీలో ఏం రాస్తారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఇబ్బంది పడుతుంది. ఇది గమనించి ఆ పాప అనుకున్నది, నేను కనీసం రోజు ఒక 2 గంటల సేపు సమయం స్వామియే హరిహర సుతనే. ఉదయము 9:30కి ఎంత ప్రతిష్ఠ ఉంటుంది? మీ దగ్గర ఏమన్నా ఇంట్లో పాత ఉంటాయి, రాగి పైసలు, ఇత్తడి పైసలు. ముత్యం పగడం ఇవన్నీ కూడా ముందుగానే ఇస్తే అందులో వేస్తారు. అదేవిధంగా యంత్ర ప్రతిష్ఠ అయినాక స్వామివారి యొక్క మూర్తి విగ్రహ ప్రతిష్ఠ అవుతుంది. స్వామివారికి చైతన్యం చేయడానికి కళాన్యాసం అందరూ ఇస్తానమ్మా. అయితే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. గుండం ఎంత కరెంట్ ఉంటుందో అంత కరెంట్ మా దగ్గర ఉంటుంది. ఎవ్వరు కూడా ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు, ఆశాయ బట్టలు వేసుకొని చేత దండం ఉంటే కడు ముఖం ప్రయత్నం చేయకండి. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు. రెండవది, ఆడవాళ్ళు జడ వేసుకున్నా చూసుకున్న ముఖాన్ని కొత్తిమీర కట్టలు ఉన్నాయి, జడ వల్లుకోవాలి. 2 చేతులు గాజులు ఉన్నాయి, గాజులు ఎప్పుడూ తీయద్దు. हरिपुत्राय धीमहि तन्नो शास्ता प्रचोदयात्। वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरस्य परस्य महेश्वरः। यानि कानि च पापानि जन्मान्तरकानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे। अपोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः याहि मां कृपया देव शरणागतवत्सला। शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर। नमस्कारान् समर्पयामि, पूजां च करिष्ये, चन्द्रमाच्छादयामि, चामराभ्यां वेदयामि, नृत्यङ्गरारोहयामि, वेदानारोहयामि, समस्तराजोपचार भक्त्योपचार मानसोपचार पूजां समर्पयामि। पूजा क्रियादिशो न्यूनं सम्पूर्णदान्यात् सद्योऽभिक्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं परमेश्वरार्पणमस्तु। ब्राह्मणाः सन्तु निर्भयाः, पुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः, अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां। धर्मस्य विजयोऽस्तु अधर्मस्य नाशोऽस्तु प्राणिषु सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु गवां संरक्षणमस्तु सनातन वैदिक धर्म की మనం పడుకున్నప్పుడు బాగా నిద్ర పడుతుంది, మధ్యలో వచ్చి లేపితే ఏమొస్తున్నావు మనకు అందరికి ఏమొస్తుంది? ఆయన పడుకున్నాడు, ఇప్పుడు అందరూ చేస్తే ఆయన కోపం ఏమో తన చేతులు. అందుకని ప్రశాంతంగా అందరూ కూడా మాట్లాడకుండా మీ కార్యక్రమాలు చేసుకోండి. అల్పాహారం ఉంది అందరికీ లేదా అందరికి తినేసి మంచిగా మాట్లాడుతూ వెళ్ళిపోవడం అయిపోతుంది.